ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఏదైతే భారతదేశంలో విలీనమైందో దాని సందర్భంగా ప్రజాపాలన అనే కాంగ్రెస్ పార్టీ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించడం జరిగింది. కేటీఆర్ గారు మీరేదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారో మీరు అటువంటి భాష వాడకండి. ఎందుకంటే గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం నుంచి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పాడు. నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పాడు. ఏ ఒక్క హామీ నెరవేర్చని మీ తండ్రిని ఎక్కడ పెట్టుకుంటాడు తలకాయే అని చెప్పేసి ఈ కేటీఆర్ సన్యాసిని అడుగుతున్నాం. ముందు నీ అయ్యని అడుగు. నీ అయ్య తలకాయ ఉంచుకోను మెడ మీద అని చెప్పేసి అన్నాడు దళితుని ముఖ్యమంత్రి చేయకుంటే. మరి నీ అయ్య తలకాయ ఏడ పెడతావని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కరీంనగర్ పోతే కరీంనగర్ లండన్ చేస్తా అన్నాడు. పాత బస్తీ పోతే పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు. వరంగల్ పోతే వరంగల్ ఇంకో మహానగరం చేస్తా అని చెప్పిన మోసగారి నీ తండ్రి కాదా? ఈరోజు నువ్వు చేసిన ఈ తెలంగాణను విధ్వంసం చేసిన దాన్ని మేము దాన్ని సక్రమంగా గాడిలో పెడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే చిల్లర మాల్లర రాజకీయాలు ఉపయోగిస్తున్నావు. కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ నేను తెలంగాణ కోసం ప్రాణాలు ఇస్తా అంటాడు. అరే ఓ సన్యాసి, నువ్వు నీ బిడ్డను నీ కూతురుని అడ్డం పెట్టుకునే కదా వాళ్ళిద్దరికి నాకు ఓటేయకుంటే నేను చచ్చిపోతా అని చెప్పిన సన్యాసి నువ్వు తెలంగాణ కోసం ప్రాణాలు ఇస్తావు. ఎక్కడ ఇచ్చినవరా సన్యాసి? తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమంలో మానుకోటలో విద్యార్థుల పైన తెలంగాణ ఉద్యమకారుల పైన ఫైర్ చేసిన వ్యక్తివి నువ్వు ఆ తెలంగాణ కోసం మా ప్రాణాలు ఇచ్చేది. కేటీఆర్ కేసీఆర్ మీ కేటీఆర్ కౌశిక్ రెడ్డి మీరు జాగ్రత్త. ఎందుకంటే ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము కూడా అదే విధంగా సమాధానం చెప్తాం. ఎందుకంటే మాకు మాటలు రాక చేతగాక కాదు, మాకు మాటలొచ్చు. మీ తలకాయలు పెట్టుకోలేని స్థితి ఉంటుంది. ఎందుకంటే మేము కూడా బూతులు తిట్టగలుగుతాం, కానీ సభ్య సమాజంలో మంచిగా ఉంటుందని చెప్తా ఉన్నాం. బిడ్డ, నీ అయ్య తలకాయ ఏడబెట్టుకుంటాడో పోయి అడుగు. ఎందుకంటే నీ అయ్య ఆయనకు సొంత కాన్సెన్స్లా గజ్వేలిలా రైలు యాక్సిడెంట్ జరిగి చిన్నారులు చనిపోతే పరామర్శించలేని సన్యాసి నీ అయ్య. అలాగే కొండగట్టులో బస్సు బోల్తో పడి 60 మంది చనిపోతే పరామర్శించని వ్యక్తి నీ అయ్య. ఈరోజు వరదలొచ్చి తెలంగాణ సమాజం అదలకుదలమైతే పరామర్శించని ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పరామర్శించని సన్యాసి నీ అయ్య. ఈ సన్యాసి వేదనను పెట్టుకొని మీ సన్యాసి బాధ్యత అంతా కలిసి మా ముఖ్యమంత్రిని విమర్శిస్తే మేము ఊపుకుంటాం. మా బిడ్డ ఖబర్దార్ కేటీఆర్ కౌశిక్ రెడ్డి, రాబోయే రోజుల్లో మీరు ఇట్లా అసభ్య పదార్థాలను తగ్గించుకోకపోతే మిమ్మల్ని స్క్రీన్ ఈ సందర్భంగా